కోట్లతోని హైదరాబాద్ నాగం చేసే ప్రయత్నం చేస్తున్నామని అడిగితే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నా మీద ఒంటికాలతో లేచినారు. ఏమని? నీకు ఎవరు చెప్పిండు 1,50,000 కోట్లని అంటారు. నువ్వే చెప్తీవు కదా స్వామి అని వీడియో చూపెట్టి ముఖ్యమంత్రి చెప్పినాడు, నేను చెప్పింది కాదు. ఏప్రిల్లోనేమో రేవంత్ రెడ్డి 50,000 కోట్లతోని మూసి శుద్ధి అన్నాడు. తెల్లారో మర్నాడో మే నెలలో జూపల్లి కృష్ణారావు గారు పర్యాటక శాఖ మంత్రి 50,000 కోట్లు కాదు 70,000 కోట్లతోని మూసి అన్నాడు. జూలై వచ్చింది. జూలై రాగానే మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఏమైందో తెలియదు. గోపన్పల్లిలో మనం కట్టిన బ్రిడ్జు ఆయన వచ్చి రిబ్బన్ కట్ చేసినాడు. సంతోషం. వచ్చి అక్కడ స్పీచ్ ఇస్తాడు. 1,50,000 కోట్లతోని మూసి అభివృద్ధి అన్నాడు. ఇలా అదే ముఖ్యమంత్రి ఏమంటాడు? ఎవరన్నారు మీకు ఏడికెళ్ళి వచ్చింది నెంబర్ అంటాడు. అరే నువ్వే చెప్పినావు స్వామి చూడు అంటే నేను చెప్పలేదు అన్నాడు. మళ్ళీ కరెక్ట్గా 4 రోజులకి మరీ సరిగ్గా 4 రోజులకి ముఖ్యమంత్రి గారు ఒక పుస్తకం రిలీజ్ చేసినాడు ప్రభుత్వం తరఫున, తెలంగాణ గ్రోత్ స్టోరీ అని. అందులో ఏం రాస్తుంది? 1,50,000 కోట్లతో మూసి అభివృద్ధి చేస్తామని రాస్తుంది. మేము అడుగుతా ఉన్నాం, మొన్నటి నుంచి నిలదీస్తా ఉన్నాం. దేనికోసం 1,50,000 కోట్లు? ఎవరి కోసం? 1,100 కోట్లతో తెచ్చేస్తే మూసి పునరుజ్జీవం అయిపోద్ది కదా అంటే వాళ్ళు చెప్పే కారణాలు ఎంత వింతగా ఉన్నాయో ఒక్క నిమిషం మీకు చెప్తాను. వాళ్ళు ఏమంటారు? మూసి పక్కల 2 పక్కల బఫర్ జోన్ ఉన్నది. బఫర్ జోన్లో ఉన్న వాళ్ళను ఎలగొడతాం, ఖాళీ చేస్తాం. నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ముల్ని ఒక్కటే మాట ఆలోచించమని కోరుతున్నా. మీరే రిజిస్ట్రేషన్లు చేస్తారు బఫర్ జోన్లో, మీరే పర్మిషన్లు ఇస్తారు, మీరే ట్యాక్స్ కట్టించుకుంటారు, మీరే ఇల్లు ఇన్ని రోజులు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తారు, మీరే రోడ్లు వేస్తారు, మీరే గవర్నమెంట్గా మోరీలు కడతారు. ఇవాళ వచ్చి అక్కడ ఉన్న ఒక మల్లయ్య గారి ఇల్లేమో అల్లకెళ్ళి మురికి నీరు వస్తుంది, బఫర్ జోన్లో ఉన్నది, మూసి చెడిపోతుంది, కాబట్టి మల్లయ్య ఇల్లు కూలగొట్టాల. మరి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి, మల్లయ్య ఇల్లు కూలగొడతావు, మరి రేపు బఫర్ జోన్లో నువ్వే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ కాడికి ఇచ్చి వాడు మాల్ కడతాడు, మల్లయ్య ఇల్లు కూలగొట్టి మాల్ కడతాడు. మల్లయ్య ఇంట్లోకి వెళ్ళేమో మురికి నీరు వస్తుంది, మాల్లోకి వెళ్ళేమో సుగంధం వస్తుందా? మాల్లో కూడా అదే మురికి నీరు కదా వచ్చేది. ఇంకా మల్లయ్య ఇంట్లోకి వెళ్ళి వచ్చిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ వస్తుంది. కానీ అది బాగా అంటే ఇది బాగా కాదంట. నేను అందుకే అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి, సమాధానం చెప్పు. బఫర్లో మల్లయ్య ఇల్లు ఉండకూడదు ఎట్లా, మాల్ ఉంటది ఎట్లా? సమాధానం చెప్పు. ఎవడి కోసం 1,50,000 కోట్లు పెడతానంటున్నావు? దేనికోసం పెడతానంటున్నావు? మాకు అర్థమవుతున్నది. మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో, మూసీలో లూటో ఢిల్లీ మే బాటో. ఎందుకు? నీ బాసులు ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళ కోపం వస్తే నీ తుమ్మితో ఊడిపోయే ముక్కు నీది, ఎప్పుడు ఊసిపోతుందో తెలియదు. రాహుల్ గాంధీకి మూటలు పంపకపోతే ఆయన ఊకోడు, మళ్ళీ పైన ఇంకా ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకి మూటలు పంపాల్సిందే. పంపాలి అంటే మీకు తెలుసు, కోకాపేట ఇక్కడ మీకు యాదకుండాల రాజేంద్ర నగర్లో కోకాపేట ఉన్నది. ఇలా కోకాపేట భూములు ఎంత ఖరీదైనాయో మా వెంకటేష్కి తెలుసు బాగా. ఖానాపూర్లకు, కోకాపేటలకు, నార్సింగోళ్లకు, మణికొండలకు మీకే తెలుసు భూముల విలువ ఆనాడు ఎంత, 2014లో ఈరోజు ఎంత. అయితే విచిత్రం ఏంటంటే మాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, కోకాపేటలో ఆనాడు కొన్ని భూములు నియోపోలిస్ అని పెట్టి దాన్ని ఆ మూవీ టవర్స్ పక్కన డెవలప్మెంట్ చేసి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వేలం వేసింది గోల్డెన్ మైల్ అనే పేరిట. అప్పుడు వాళ్ళు ఆక్షన్ పెట్టినారు రాజశేఖర రెడ్డి గారి టైంలో. మన ప్రభుత్వం వచ్చినాక పక్కన మనం కూడా రుణమాఫీ అని, సిటీ డెవలప్మెంట్ అని, ఈ ఫ్లైఓవర్లు వీటన్నిటి కట్టనికే ఆక్షన్ పెట్టినాం, వేలం పెట్టినాం. పారదర్శకంగా వేలం పెడితే ఒక్కో ఎకరం 100 కోట్లకు పోయింది. పోతే దానికి కూడా మమ్మల్ని తిట్టినాడు ఇదే రేవంత్ రెడ్డి. అన్నాడు, ఏమన్నాడు? మీరు కేటీఆర్ అనేవాడు దోపిడిగాడు, స్కామ్ చేసిండు, ఇలా 10,000 కోట్లు నొక్కేసిండు అన్నాడు. ఓఆర్ఆర్ ఉంది కదా, మీ రాజేంద్ర నగర్ మీకు పోతుంది కదా ఓఆర్ఆర్. దాన్ని ఏం చేసినాం మనము? 30 సంవత్సరాల కోసం ఒక ప్రైవేట్ వాడికి అప్పచెప్పినాం. అప్పచెప్పి 7,400 కోట్లు వాడిస్తే రాష్ట్ర ఖజానాకి మనం దాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వాడుకున్నాం. ఆ రోజు కూడా నా మీద ఆరోపణ చేసిండు రేవంత్ రెడ్డి, 1,00,000 కోట్లు రావాలి మనకి ఓఆర్ఆర్లో, వీళ్ళు అడ్డికి పావుషేర్ అమ్ముకున్నారన్నాడు. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా ఆనాడు అపోజిషన్లో ఉన్నప్పుడేమో మాట్లాడుతీవి, ఓఆర్ఆర్ 1,00,000 కోట్లు రావాలా అంటివి, మళ్ళీ ఇవాళ నువ్వే మున్సిపల్ మంత్రివి, తెచ్చి చూపెట్టు. నేను వద్దన్నానా? క్యాన్సిల్ చేయి, ఓఆర్ఆర్ టెండర్ క్యాన్సిల్ చేయి. నేను తప్పు చేసిన రుజువు చేయి. నేను వద్దన్నానా? నేను తప్పు చేస్తే నువ్వు శిక్షించు, వద్దనట్లేదు. అట్లాగే నువ్వే అంటివి కదా కోకాపేట భూముల స్కామ్లో నేనేదో డబ్బులు దొబ్బినాను, మరి నువ్వెందుకు అమ్ముతున్నావు ఇవాళ భూములు? నేను చేసిన తప్పే అయితే, నేను అందులో స్కామ్ చేసిన మాట వాస్తవమే అయితే
నువ్వు ఆ రోజు వాగిన వాగుడులో అర్థం ఉంటే ఇవాళ ఎందుకు చర్యలు లేవు, ఎందుకు నువ్వు దాని మీద ఎంక్వైరీ చేయట్లేదు నేను అడుగుతా ఉన్నా, ఎందుకు వాటిని రద్దు చేయట్లేదు? ఆ రోజు అల్లం అనేది ఇవాళ బెల్లమైందా నీకు? నేను అడుగుతా ఉన్నా. మీరు దయచేసి ఆలోచించండి. ఎవడి కోసం మూసి అంటే ఇక దీనికి మళ్ళీ అందమైన కవరు మనం గట్టిగా మాట్లాడి మూసి ఎందుకయా నీకు ఢిల్లీలో మూటలు వంచనీక పునరుజ్జీవం చేయాలంటే కేవలం 1100 కోట్లు సరిపోతుంది కానీ గట్టిగా అడిగితే ఈ మధ్యన కొత్త పల్లవి అందుకున్నాడు. బాపు ఘాట్లనట ఈయన పోయి భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్దదైన మహాత్మా గాంధీ విగ్రహం పెడతారంట. ఈయన ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు మహాత్మా గాంధీ విగ్రహం పెడతాను అనగానే మహాత్మా గాంధీ గారి మన్మడు తుషార్ గాంధీ గారు స్పందించారు. మహాత్మా గాంధీకి ఇవన్నీ ఇష్టం ఉండేవారు ఆయన చాలా మంచోడు, ఆయన ఎన్నడూ ఆయన విగ్రహాలు ప్రపంచంలో పెద్ద విగ్రహాలు 1000 కోట్ల విగ్రహాలు పెట్టాలని ఆయన కోరుకోలేదు, వాటిని పేదవాళ్ళ కోసం వాడు స్వామి నువ్వు పెట్టకొని ఆయన చెప్పినాడు. కానీ మహాత్మా గాంధీ గారు తప్పకుండా ఎక్కడున్నారో కానీ ఆయన ఆక్రోషిస్తూ ఉండింటాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గాడ్సే శిష్యుడు, ఆయన నాథురామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడు, ఆర్ఎస్ఎస్ గాడ్సే గారి శిష్యుడు ఈయన. ఈ వ్యక్తి పేరేమి రేవంత్ రెడ్డి. ఇవాళ ఎట్లున్నదంటే గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడతానంటే ఒప్పుకుంటామా సార్? నాకు అర్థం కాదు. మనం గాడ్సే లాంటి వాడు, గాడ్సేకి వారసుడు ఈయన వచ్చేట గాంధీ గారి విగ్రహం పెడతాడంట, అది కూడా బాపు ఘాట్లో. రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు గాంధీ విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని మూసీ ప్రాజెక్టు అని దానికి కలరింగ్ ఇచ్చి మళ్ళీ దానిలో కూడా రేట్లు పెంచి దానిలో కూడా డబ్బులు దొప్పుకుంటానంటే ఇది సమంజసం కాదు. మహాత్మా గాంధీని అడ్డం పెట్టుకొని శిఖండిలాగా నువ్వు వెనకాల ఉండి రాజకీయం చేస్తానంటే మంచిది కాదు. తప్పకుండా ప్రజలకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. మూసీ విషయంలో జరుగుతున్న దోపిడీ, పేదవాళ్లకు ఇబ్బందులు పెట్టే అంశంలో ఈ రాష్ట్రంలో ఒకసారి చూడండి ఏం జరుగుతూ ఉంది. మూసీలో దోపిడీ, మూసీకేమో 1,50,000 కోట్లు ఉన్నాయంట ముఖ్యమంత్రి కాడ, కానీ ఆడబిడ్డలకి తులం బంగారం ఈయనకి పైసలు లేవు, ముసలోళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ అన్నావు దానికి పైసలు లేవు, రాష్ట్రంలో రైతు బంధుకు పైసలు లేవు, రాష్ట్రంలో రుణమాఫీకి డబ్బులు లేవు, హోంగార్డులకు జీతాలు ఇవ్వడానికే టైం లేవు, బతుకమ్మ చీరలకు పైసలు లేవు, అదేవిధంగా రంజాన్ తోఫాకు పైసలు లేవు, క్రిస్మస్ గిఫ్ట్కు పైసలు లేవు. కానీ మూసీకి మాత్రం 1,50,000 కోట్లు మాత్రం ఉన్నాయి. 1,100 కోట్లతో అయిపోయే మూసీలోనేమో 1,50,000 కోట్లు పోయాలి. మేము కాళేశ్వరం కట్టినప్పుడు ఇదే ముఖ్యమంత్రి ఏమన్నాడు? కాళేశ్వరంతోన ఒక పంటకి 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు, 2 పంటలు చూసుకుంటే 90 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మూసీతోని మురిసే రైతులు ఎంతమంది? మూసీతోని సాగులోకి వచ్చే ఎకరాలెన్ని? ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి చెప్తావా? మూసీతోని వచ్చే పరిశ్రమలెన్ని? మూసీతోని వచ్చే ఐటీ కంపెనీలెన్ని? మూసీతో నువ్వు చేసే రియల్ ఎస్టేట్ వెనకాల ఎవరి లాభం ఉన్నది? ఈ ఢిల్లీకి మోసే మూటల వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళ సంతోషం, బీజేపీ పార్టీ నాయకులు కూడా గొంతిప్పుతా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, మూసీ పక్కనే పండుకుంటామంటున్నారు. వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మాట్లాడండి, గట్టిగా అడగండి. 1,50,000 కోట్లు ఎవరు అబ్బసొత్తు అని చెప్పి ఖర్చు పెడుతున్నాడు ముఖ్యమంత్రి, అడగమని చెప్పి నిలదీయమని చెప్పి వారిని కూడా అడుగుతా ఉన్నా. కానీ అడగడంతోనే ఆగిపోకండి. ముఖ్యమంత్రి గారు దోపిడీ చేస్తున్నాడని ప్రధానమంత్రి మాట్లాడతాడు, ముఖ్యమంత్రి గారు దోపిడీ చేస్తున్నాడని ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. నిన్న మొన్న నేను మహారాష్ట్రలో చూసిన ప్రధానమంత్రి చెప్తున్నాడు, అక్కడ తెలంగాణ ఆజ్ కాంగ్రెస్ కి షాహీ పరివార్ కే లియే ఏటీఎం బన్ గయా, తెలంగాణ ఏటీఎం అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నా, తెలంగాణ ఏటీఎం అయిపోతే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 9,500 ఇల్లు శాంక్షన్ చేశారు, టిట్కో ఇల్లు 9,500 ఇల్లు అంటే అది ఒక మినీ పట్టణం. నారాయణ గారి ఆధ్వర్యంలో గొప్ప సాధువులు పుట్టిన నేల, ఎందరో మహనీయులు పుట్టిన నేల. ఆ మహనీయులందరికీ నా నమస్కారాలు. इससे पहले कि मैं कुछ बोलूं, मैं आप सबसे क्षमा चाहता हूं. मैं मराठी बोलने का प्रयास कर रहा हूं क्योंकि मैं इस भाषा का सम्मान करता हूं.
पर उच्चारण में कोई गलती हो जाए तो उसके लिए मैं क्षमा प्रार्थी हूं. मी मराठी बोलताना चुकलो. मी मराठी बोलताना चुकलो तर मला क्षमा करा. पांडुरंगाच्या वारीची परंपरा असणार या महाराष्ट्रात मला प्रचार वारीसाठी नेतं आलं याचं मला आनंद आहे. मैं आभारी हूं आदरणीय प्रधानमंत्री मोदी जी का, गृह